నా పేరు జి దుర్గా ప్రసాద్. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను హైదరాబాద్కి డైరెక్టర్ అవుదామని వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఏ ఇన్స్టిట్యూట్ తెలియదు, అకాడమీస్ కానీ లేదా ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఎవరు తెలియదు. సో బెస్ట్ అకాడమీ ఏదని సెర్చ్ చేశాను. సో బడ్జెట్ కూడా నేను ఎక్కువ 1 lakh, అంటే బయట అకాడమీస్లో 1 lakh, 2 lakhs 3 months కోర్స్కి 6 months కోర్స్కి ఇలా ఉన్నాయి. సో నాకున్న బడ్జెట్లో బెస్ట్ అకాడమీ ఏదనేది సెలెక్ట్ చేసుకోవడానికి నేను చాలా వర్క్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేశాను, నా అకాడమీస్ అన్నీ తిరిగాను. సరే, ప్రతి ఒక్క దగ్గర క్లాస్ ఎలా చెప్తున్నారు, పేమెంట్స్ ఎంత తీసుకుంటున్నారు, 3 months కోర్స్కి ఎంత. సో ఇలా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేశాను, నోట్ చేశాను. దాంట్లో నాకు ది బెస్ట్ అనిపించింది రిఫ్టీ అండి. సో రిసీవింగ్ బాగుంది. అండ్ మెయిన్ ప్రతి ఒక్కరు మనం ఆలోచించేది ఏంటంటే మనీ, పేమెంట్. అంటే ఏ అకాడమీలో ఎంత పేమెంట్స్ ఉన్నాయి, ఎక్కువ పేమెంట్ ఉన్న దగ్గర ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయేమో, తక్కువ పేమెంట్స్ ఉన్న దగ్గర ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయని చాలా మంది అనుకుంటారు. పేమెంట్ తక్కువలోనే ఏది ది బెస్ట్ అని సెర్చ్ చేయడం మనకు కొద్దిగా వర్క్ ఉంటుంది, కానీ నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ. సో ఈ వీడియో చూసే వాళ్ళు చాలా యూజ్ అవ్వచ్చు. కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ జాయిన్ అవ్వాలి, రిఫ్టీ బెస్ట్ అని నేను చెప్తాను. సో రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ వర్క్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు మొత్తం డైరెక్షన్ వచ్చని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పిన్ టు పిన్ నేర్పించారు. అది నాకు చాలా యూజ్ అయింది. శ్రీనగర్, సో నేనుండే ప్లేస్కి శ్రీనగర్ బ్రాంచ్ నాకు దగ్గరగా ఉంది. శ్రీనగర్ బ్రాంచ్లో బెన్నీ సార్, కామెడీ యాక్టర్ సుధాకర్ గారి అబ్బాయి బెన్నీ సార్. సో నాకు ఎంతో మంచి నాలెడ్జ్ రావడానికి బెన్నీ సార్ చాలా యూజ్ అయ్యారు. అండ్ రిఫ్టీలో రిమైనింగ్ కోర్స్ కూడా ఒకసారి నేను అబ్జర్వ్ చేశాను. అంటే డైరెక్టర్కి ఓన్లీ డైరెక్షన్తో పాటు సినిమా తీయాలంటే ఎడిటర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కెమెరా, మేము ఎంత బాగా డైరెక్షన్ చేసినా కెమెరా క్వాలిటీ, కెమెరా వర్క్ బాగాలేకపోతే సినిమా రిజల్ట్ అనేది మంచిగా రాదు. సో శివ సార్ డిఓపి చాలా ఎక్సలెంట్గా నేర్పిస్తున్నారు. అండ్ డైరెక్టర్స్కి ఫుల్ సపోర్ట్ చేస్తారు. అంటే మన స్టోరీ నచ్చిందంటే ఫుల్ సపోర్ట్ చేసి మంచిగా తీయండి. కెమెరా యాంగిల్స్ మనకు తెలియనట్టు కూడా కొత్త కొత్తవి చెప్తారు, ఈ సీన్లో ఇది బాగుంటుంది అని చెప్పి మనం ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ ఎడిటింగ్, సినిమా అంతా బాగా తీస్తాము, ఫినిషింగ్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎడిటింగ్. సో ఎడిటింగ్లో ఆశిష్ సార్, ఆయన క్లోజ్ ఫ్రెండ్, జాయిన్ అయిన తర్వాత పరిచయం అయ్యారు. సో ఎడిటింగ్ వర్క్ అనేది నేను ప్రీవియస్ ప్రాజెక్ట్ చూశాను, అంటే నాకు ముందు చేసిన వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఒకసారి చూపిస్తారు ఎలా చేస్తున్నారు. సో ఆశిష్ సార్ చాలా ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తున్నారు. సో మిగతా కోర్స్ కూడా, అంటే వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ డైరెక్షనే కాకుండా రిమైనింగ్ కోర్స్ కూడా జాయిన్ అయ్యి ఉంటే యూజ్ అయ్యి ఉండేదేమో అని అనిపించింది. సో 50 అయితే నాకు చాలా యూజ్ అయ్యింది. సో కోర్స్ అయిపోగానే ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసి లీవ్ ఇట్ చేయడం అనేది ఉండదు. ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా ఏడీస్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉన్నాయో రిఫ్టీ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇది కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రిఫ్టీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.